కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని స్థానిక కాపు సామాజిక భవనంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 224 జంటలకు సుమారు 45 లక్షల రూపాయలు చెక్కుల రూపంలో అందజేశారు. జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ఒక్కొక్కరికి 20,000 చొప్పున అందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్ సృజన కృష్ణ రంగారావు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ పి రాజశేఖర్ హాజరయ్యారు. ఇక రాష్ట్రంలోని జ్యోతుల నెహ్రూది ఒక ప్రత్యేక స్థానం. ఆయన కుమారుడు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. జ్యోతుల నవీన్ కుమార్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా తన నియోజకవర్గంలో పెళ్లి చేసుకున్న ఆడపడుచులకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అర్హులైన ప్రతి పేద ఒక్కరికి 20,000 రూపాయల చొప్పున అందజేశారు. మన కృష్ణ రంగారావు గారిని వేదిక మీదకి మన శాసనసభ్యులు ఆహ్వానిస్తా ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. వేదిక మీద రావాల్సిందిగా సోదరుడు ఆలగౌడ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి ఈ రోజున బొబ్బులు వంశం వారు ఆయన ప్రత్యేకంగా అనుకోకుండా మీటింగ్ కాకినాడ పార్టీ హౌస్ మీటింగ్ వస్తే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్, నాకు ప్రోగ్రామ్ ఉంది 3 గంటలకి, మీరు ఒక్కసారి రండి అనగానే కాదనకుండా ఎన్ని పనులైనా సరే ఇక్కడికి వచ్చినందుకు సుజయ కృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు పిలిచాను అంటే, ఈ నియోజకవర్గం పార్లమెంట్లో ఎవరిని కూడా పిల్లలేదు. నేను మన నియోజకవర్గంతో చేసుకుందాం అనుకున్నాను. దానికి గల కారణం కూడా ఉంది. ఎవరినైనా పక్క ఎమ్మెల్యేని పిలిస్తే నువ్వు చేస్తున్నావు మేము చేయొద్దా అన్న క్వశ్చన్ రాకుండా ఎవరిని కూడా పిలకుండా ఆయన్నే ప్రత్యేకంగా పిల్లడానికి గల కారణం మంచి మనసు. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే డౌన్ టు ఎర్త్, ఎంత చిన్న పిల్లోడైనా అంత పెద్దోడైనా కానీ అదే మర్యాదతోటి పలకరింపు కానీ ఆయన ఆప్యాయత కానీ చూపించే వ్యక్తి. అటువంటి మంచి మనసున్న వ్యక్తి ఈరోజు పెళ్లి కానుక తీసుకుని మీ అందరికీ చల్లని ఆశించలు ఇచ్చినట్లయితే జీవితాంతం కూడా మీరు పిల్ల పాపతో కలిసి ఉంటారు, ఒక సంతోషంతో ఉంటారని ధన్యవాదాలు. విలేకర ప్రతినిధులకు నమస్కారాలు. మీరంతా కూడా చాలా ఇదిగా కృతజ్ఞత చేసుకుంటూ ఎంత ఇలా చేశారంటే మా అత్తగారు మామయ్య గారు చేసిన పుణ్యమే మాకు
పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాం మేమంతా ఇలా ఉండడం అంటే. మా అత్తగారు ఏం చేసేవారంటే ఎవరైనా వచ్చి అమ్మ పెళ్లి చేసుకుంటున్నాం మన కొడుకుతో పిల్లల వాళ్ళు చెప్తే మంగళసూత్రాలు చీర కొనిచ్చేవారు. అదే ఇప్పుడు నవీన్గా అదే వచ్చింది అనుకుంటున్నాను నేను అనుకోవడం. చాలా ఇదిగా పట్టుదలగా చేస్తాడు, ఏ పని అన్న పని జరపాలా అనేసి అనుకుంటాడు. ఫౌండేషన్ ద్వారా పెళ్లి కానుక ఇవ్వడం అంటే మాటలు కాదు, అంతా పట్టుదలగా పిల్లవాడు ఏదనుకుంటే అదే చేసి అందరికీ సుఖంగా ఉండాలని అందరినీ కోరుకుంటున్నాడు. అంతా ఇలా జరుగుతుందంటే మా మామయ్య గారు అత్తగారు చేసిన పుణ్యమే అనుకుంటున్నాను. పూర్వధర్మ శుద్ధత్వం, అంతేగాని మాకు మేము ఎలా ఉన్నామంటే మాకు అంతా ఇది మామయ్య గారు చేసిన పుణ్యమే, అత్తగారు చేసిన పుణ్యమే. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఆ వనరు ఇప్పుడు ఆగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేసుకొస్తే నేను నాకు నవీన్ చెప్పాడు. మధ్యకాన్ని నాకు స్వార్థం ముందుకొచ్చాను. కనీసం 10 కుటుంబాలన్నా మన దగ్గర ఉద్యోగస్తులుగా చేయగలిగితే వాళ్ళకు 100 మందిని తయారు చేయగలుగుతారు. 16,000 మందికి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి సంతకం పెట్టాడు. ఇందులో ఎన్నో కన్నా మనం కొట్టేయాలి, మన నియోజకవర్గాన్ని తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళకు వనరులు కల్పించాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాం. డిఎస్ఏ పెద్దాం టెట్ డిఎస్ఏ రెండింటినీ కూడా కోచింగ్ వెళ్ళాము. ఇక్కడ ఫ్రీ కోచింగ్ మన నియోజకవర్గ పరిస్థితులను బట్టి. ఎందుకంటే చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఆ చదువుకోవడానికి అవకాశం లేక ఆగిపోతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి చేయూతనివ్వాలనేటటువంటి ఆలోచనతో డిఎస్ఏ కోచింగ్ పెట్టడం జరిగింది. పెట్టడంతో పాటు చాలా